దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ఈ మధ్యాహ్న సమయంలో వచ్చి కొన్ని మాటలు మనం చదువుదాం. దయచేసి మార్చి చదవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26 నుంచి 40 వరకు మార్చి చదువుదాం. దయచేసి చదవగలిగిన వారంతా కూడా అర్థసహితంగా గ్రహింపుతో చదువుదాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఫిలిప్పు దగ్గరికి పరుగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగగా, అతడు లేఖనమునందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె బతుకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండెను, అలాగే ఆయన నోరు తెరవకుండెను. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరికి వచ్చి ఇలాగ చెప్తున్నాడు? తనకు వచ్చియా వేరొకనికి వచ్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. వారు త్రోవలో వెళుచుండగా నీళ్ళున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథమును నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడెను. అక్కడి నుండి కైసరైకు వచ్చే వరకు అతడి పట్టణములన్నిటిలో సంచరించు, సువార్త ప్రకటించు వచ్చెను. చిన్న ప్రార్థన. ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. నీ ఉన్నతమైన పరిశుద్ధమైన పరలోక పిలుపుతో ఈ లోకములో అక్కడక్కడ ఒకప్పుడు పాపంలో చిక్కుబడి దుష్టుడైన అపవాది యొక్క కబంధమైన హస్తాల్లో ఉంటూ నిత్య పాతాళం దిగిపోతున్న ప్రజలం కనికరించావు. నినాది సంకల్పంలో జగత్తుకు పునాది వేయబడకముందే క్రీస్తు యేసులో మమ్మల్ని ఒక్కొక్కరిని ముందుగానే నిర్ణయించి ఏర్పరచుకున్నావు. ఈ తరంలో ప్రభువా, ఆయన కల్వరి ప్రేమ చొప్పున మమ్మల్ని ఆకర్షించి ప్రేమకు ఖైదీలుగా చేసి ఆ ప్రేమ సువార్త లోకములో ప్రకటించాలని దేవా మమ్మల్ని నమ్మి అప్పగించిన గొప్ప పనికై స్తోత్రం. ఇలాగా తండ్రి, ఈ సంవత్సర కాలంలో నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రకటించబడుతూ వచ్చిన ఈ సువార్త ప్రకటనకై స్తోత్రం. మా ప్రియులు శామ్యూల్ గారిని బట్టి, బ్రదర్ సంతోష్ని బట్టి మీకు వందనాలు. వారికి అనుగ్రహించిన ఈ చక్కటి దర్శనం బట్టి స్తుతిస్తున్నాం. దేవా, ఇలాగ ఈ దినము నిన్న నెల్లూరు పట్టణంలో జరిగిన సువార్త ప్రకటనకై, ర్యాలీలకై మీకు స్తోత్రాలు. ఇది నీవు నీ ఆత్మ ద్వారా జరిగిస్తూ వచ్చావు నాయన.
దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినము ఈ రీతిగా మీరు జరిగించిన కార్యాలను బట్టి ప్రభువా, ఇక్కడ ప్రతి వారి యొక్క హృదయాల్ని మీరు సంతోషపరుస్తూ వచ్చారు. స్తోత్రం. ఈ పనిలో పాలిభాగస్తులైన మీ దాసులు, సేవకులు, సోదరులు, సోదరులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అలాగైతే ప్రభు చివరి సెషన్లో మధ్యాహ్నం ఇలాగని వాక్యం చెంత కూర్చుంటున్నాం. దేవా, అల్పుడైన నన్ను కనికరించి నీ కృపలో యోగ్యునిగా ఎంచి కొన్ని మాటలు మా ప్రియులతో పంచుకోవడానికి ఆత్మదేవుని యొక్క సహాయం దయచి సమయం దీవెనకరంగా చేయి. మీ నిత్య నిబంధన రక్తాన్ని ఆశ్రయిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, నేనేదో పెద్ద వర్తమానికను కాదు. ఆమోస్ అంటాడు చూసారా, నేను పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకునేవాడిని అంటాడు. నేను కూడా అలాంటి వాడిని. సహోదరులు అలా ఇలాగా వాక్యం చెప్పాలి అని అడిగినప్పుడు నేను ఆ పనికి పాత్రుడినేనా అన్న ఆలోచన కలిగింది. సో ఇంకా వేరే దాసులు వస్తారు కదా, బహుశా ఆ పని వారు చూసుకుంటారని అనుకున్నాను. సడన్గా మరి సోదరులు ఫోన్ చేసి, మరి వేరే దాసులు రాలేదు, మీరే వర్తమానం ఇవ్వాలి అని అన్నారు. గుండెల మీద పెద్ద రాయి పెట్టినట్టే అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న దేవుని సేవకులు చూస్తున్నప్పుడు వాక్యంలో తలపండిన వాళ్ళుగానే కనపడతా ఉన్నారు. నేను ఈ పాటి వాడను. అయితే సోదరులు ఇచ్చిన ఆహ్వానం మేరకు తప్పలేదు. ప్రభు వైపు చూడగా ఏం చెప్పాలి అంటే, ఈ ఫిలిప్ యొక్క జీవితాన్ని ప్రభు నా గమనానికి తెచ్చారు. అయితే ఎంతసేపు చెప్పాలి అంటే, అన్న అరగంటలో చెప్పాలన్నారు. నేను సిద్ధపరిచిన వర్తమానమేమో గంట. దీన్ని అరగంటలోకి ఎలా కుదించాలి? ప్రభువే నాకు సహాయం చేయాలి. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగైతే ప్రియులరా, గమనించిన మనం చదివిన ఈ వాక్య భాగాల్లో ప్రత్యేకంగా మరి అలాగంటారా, దేవుని స్తోత్రం. ఈ వాక్య భాగాల్లో 36 వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనం. అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. అలాగే 40వ వచనం చివరి భాగం, కింద భాగం. అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఇక్కడ 36వ వచనంలో ఇది పర్సనల్ ఎవాంజలిజంగా మనం గుర్తిస్తూ ఉన్నాం కదా. అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. అతనికి వ్యక్తిగతంగా. అయితే కిందకు వచ్చేటప్పటికి అతడు పట్టణములన్నిటిలో సంచరించు సువార్త ప్రకటించచ్చు వచ్చెను అనగా మాస్ ఎవాంజలిజం. పట్టణములన్నిటిలో సంచరిస్తూ ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకు సువార్త ప్రకటిస్తూ వచ్చిన అనుభవం ఇక్కడ దైవజనుడైన ఫిలిప్ యొక్క అనుభవంలో నుంచి మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ప్రియులరా, గమనించండి, బైబిల్లో 2 ఫిలిప్పులు క్రొత్త నిబంధనలో కనబడతారు. ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన శిష్యుల్లో ఒకడు, అలాగే అంటే 12 మంది శిష్యుల్లో ఒకడు. అయితే ఇప్పుడు మనం చదివిన ఈ ఫిలిప్పు ఆది సంఘంలో ఉన్న సువార్తికుడైన శిష్యుడు. కొంతమంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు యొక్క శిష్యుడు, అలాగే ఈ సువార్తికుడైన ఈ ఫిలిప్పు, ఆ ఫిలిప్పు ఇద్దరే అని ఇద్దరు ఒకటే అనుకుంటారు. కానీ కాదు అనే విషయం
మనం ఇక్కడ గ్రహిస్తూ వస్తున్నాం. అలాగైతే ప్రియులరా గమనించండి, ఈ సమయ భావన బట్టి నేను చాలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మనం చదివిన ఈ వాక్య భాగాలన్నీ ధ్యానం చేయడానికి ఇది సమయం కానీ కాదు. అయితే ఈ వాక్య భాగంలో ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావడానికి ఉద్దేశిస్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే ఈ సువార్తికుడైన ఈ ఫిలిప్పు యొక్క 5 రకాలైన కదలికలు 5 ఫింగర్స్ మూమెంట్ అని చెప్పచ్చు. 5 రకాలైన కదలికలు మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. మీకు అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని గురించిన శ్రేష్టమైన అవగాహన ఉంది. సంఘాల్లో వింటూ ఉన్నాం, ఆయా దైవజనుల ద్వారా వింటూ ఉన్నాం, మనం కూడా బోధిస్తూ వచ్చాం. అయితే ప్రభు నాకు అనుగ్రహించిన ఆ కృపలో ఒక 5 సంగతులను లేదా ఈ సువార్తికుడైన ఫిలిప్ యొక్క 5 కదలికలు మూమెంట్స్ మీ గమనానికి తెచ్చి నేను ముగిస్తాను. దయచేసి ఇప్పుడు రండి 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఈ వచనానికి నేను పెట్టే పేరేంటంటే లేచిన ఫిలిప్పు. లేచి ప్రభు దూత తనకు చెప్తున్నాడట, ఇదిగో ఫిలిప్ నీవు లేచి దక్షిణ దిక్కుకు వెళ్ళు అంటే ఫిలిప్పు అలాగ చేస్తూ ఉన్నాడు. లేచి వెళుతూ ఉన్న అనుభవం మనం ఇక్కడ గమనిస్తూ వస్తున్నాం. అలాగైతే ప్రియులారా గమనించండి, మరి ఏ మార్గంలోనికి వెళ్ళమంటున్నాడు లేచి చెప్పండి? అరణ్య మార్గం అనేది బహుశ్రమలతో కూడిన మార్గమే కదా. అవును, అరణ్య మార్గంలో ఎలాంటి కంఫర్ట్స్ అనేవి ఉండవు, సౌఖ్యాలు ఎలాంటివి కూడా కనబడవు. ఈ అరణ్య మార్గం అనేది ముళ్ళ బాట, అందులో గాయాలు ఉన్నాయి, అందులో ఆయా రకాలుగా బ్లీడింగ్ ఉంది. అందులో చెప్పాలంటే అరణ్యంలో విష సర్పాలు ఉంటాయి, విష పురుగులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. అరణ్య మార్గంలో మరి ఆహారానికి అవసరమైన సదుపాయాలు ఉండవు, సరైన నీటి సదుపాయం కూడా కనీసం అరణ్య మార్గంలో ఉండదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఇంకా అరణ్య మార్గంలో ఆయా భయకంపితమైన పరిస్థితులే, వాతావరణమే, భీకరమైన శబ్దాలు ఇవన్నీ కూడా వినబడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు అరణ్య మార్గానికి వెళ్ళు అని ప్రభు దూత ఫిలిప్పుతో చెప్పడం మనము చూస్తూ వస్తున్నాం. చూడండి, అరణ్య మార్గము ఆత్మీయ అర్థములో మనము గ్రహించగలిగితే ఇది ఆత్మీయ జీవిత విధానంలో ప్రారంభంలో ఒక క్లిష్టమైన జీవితాన్ని మన జ్ఞప్తిలోనికి తెస్తూ ఉంది. అవును కదా, దయచేసి గమనించండి. మరి ఉదాహరణకు దైవజనుడైన మోషే జీవిత అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే అంత సైన్యానికి నాయకుడు కాకముందు ఆ మిద్యాను అరణ్యంలో తిరిగిన పరిస్థితి మనకు జ్ఞప్తిలోనికి వస్తుంది. ఉదాహరణకు దావీదును జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఇశ్రాయేలు జనులకు అంత పెద్ద కింగ్ కాకముందు తను కూడా అరణ్య మార్గాల్లో అరణ్యంలోని సౌలు తరుముతున్నప్పుడు, కొడుకు తరుముతున్నప్పుడు అరణ్య బాటలోనే తన జీవితం అంతా కొనసాగించబడిందిగా మనం చూస్తున్నాం. అంతెందుకు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సేవా జీవితంలో ముందుకు వెళ్ళక ముందుగా ఎక్కడ తిరిగాడో చెప్పమంటారా? ఏ మార్గంలోకి వెళ్ళాడో చెప్పమంటారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, పోనీ ఎవరైనా చదువుతారా? మత్తయి 4:1 చదవండి. ఎక్కడ పోయినాడంట?
అరణ్యమునకు కొనిపోయి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సాక్షాత్తు ఆయన కూడా అరణ్యమునకు కొనిపోబడిన అనుభవం నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. అలాగైతే ప్రియులారా, దైవజనుడైన స్వార్థికుడైన అతడి ప్రారంభ జీవిత అనుభవం అరణ్య మార్గం గుండా వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఓ సచిన్ చెప్పమంటారా, దైవజనుడు భగత్ సింగ్ గారు ఉన్నారు. ఆయన సేవా జీవితంలో మొట్టమొదటిగా ఈ అరణ్య మార్గంలోనే నడిచిన వాడుగా ఉంటున్నాడు. బహుశా లిటరల్గా కాకపోవచ్చు, ఆత్మీయ జీవిత అనుభవంలో ఆయన ఇంటిలో నుంచి తోలివేయబడ్డాడట. బయటకు వచ్చేసాడు. వచ్చి బాంబే వీధుల్లో ఆయన సంచరిస్తూ సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆ కాలంలోనే 3 రకాలైన ఉన్నతమైన ఇంజనీరింగ్ డిగ్రీస్ చేశాడు. బాంబే వీధుల్లో తిరుగుతూ ఆ ప్లాట్ఫారం మీద పడుకొని ఆ స్ట్రీట్ లైట్ కింద చిన్న చిన్న దీపాల కింద వాక్యం చదువుతూ ఉండేవాడు. సరే, జీవనం ఎలాగా? ఒక హోటల్లో చేరి హోటల్లో పనులు చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ప్రారంభమైంది. చాలా రకాలైన తృణీకారాలు పొందాడు. అక్కడి నుంచి చెన్నైకి రావడం జరిగింది. అక్కడ కూడా ప్రజలు బహుగా తృణీకరించారు. ఇక తర్వాత ఆయన సేవా జీవితం మన కన్నులకు తేటగా కనబడుతుంది. ఉదాహరణకు నా తండ్రి కూడా అంతే. కావల్లో 1960వ సంవత్సరంలో ఒక బైబిల్ పట్టుకొని గూడూరు నుంచి కావలికి వచ్చారట. వస్తున్నప్పుడు 2 బ్యాప్టిస్ట్ చర్చెస్ ఉన్నాయి. అక్కడ సువార్త సేవ చేస్తున్నప్పుడు తృణీకారాలు, చాలా ఎదిరింపులు, బెదిరింపులు ఇవన్నీ కూడా మరి పొందుతూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే ఒక సహోదరుడు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడ, కానీ అప్పుడు పెళ్ళి కాలేదని కొట్టాడంట, కూడా చెంప మీద కొట్టాడు. సో నా జీవిత అనుభవంలో కూడా నేను 1987లో సేవలోనికి రావడం, సేవా పిలుపు ప్రభు ఇచ్చాడు. ఆ తర్వాత 92లో మరి దేవుని మందిరానికి, సంఘానికి కాపరత్వం చేయడానికి ప్రభు స్పష్టమైన పిలుపిచ్చారు. ఆ ప్రారంభ సేవా జీవితంలో నేను కూడా అనేకమైన ముళ్ళ మీదే నడిచిన పరిస్థితి, ముళ్ళు గుచ్చుకుంటున్న పరిస్థితి, చాలా ఎదిరింపులతో కూడిన పరిస్థితి. ఎందుకు సేవలోకి వచ్చానా అన్నంత పరిస్థితిని ఎదుర్కొన్నా. ఎందుకు చెప్తున్నానంటే, ప్రారంభ సేవా జీవితంలో అరణ్య మార్గంలో మనం నడవాలనేది దేవుని యొక్క సంకల్పం. ఇక్కడ దైవజనుడైన ఫిలిప్ యొక్క ప్రారంభ జీవితం మనం చూస్తున్నాం. నీవు లేచి ఎక్కడికి వెళ్ళాలా? అరణ్యంలోనికి వెళ్ళు. లేచిన ఫిలిప్ను మనం ఇక్కడ ఈ సందర్భంలో చూస్తున్నాం. రెండవదిగా చూద్దాం, దయచేసి రండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం, దయచేసి 29వ వచనం నేను చదువుతాను, గమనించను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకునమని చెప్పాను. ఈ భాగానికి నేను ఒక పేరు పెట్టాలనుకున్నాను. అదేంటంటే నడుచుచున్న ఫిలిప్పు. ఎవరి ద్వారా ఇంకా చెప్పాలంటే నడిపించబడుతున్న ఫిలిప్పు. ఎవరి ద్వారా నడిపించబడుతున్నాడు అనగా దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడుతున్న అనుభవం ఇక్కడ ఫిలిప్ యొక్క జీవితంలో మనం చూడరా. దేవుని సేవకుల యొక్క జీవితంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యకరమైన సంగతి. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుట అనేది దేవుని యొక్క చిత్తంలో ఆయన సేవ చేయడానికి ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పాలి. చాలాసార్లు దేవుని సేవలో మనం ముందు సాగుతున్నప్పుడు 2 రకాలైన నడిపింపులు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైన నడిపింపు, 2 ఆత్మ సంబంధమైన నడిపింపు కదా. కనుక గమనించండి, ఆత్మ ద్వారా మనం నడిపించబడే అనుభవం గొప్ప శ్రేష్టమైన ఫలాన్ని, ఆత్మ సంబంధమైన ఫలాన్ని, విజయవంతమైన సేవలో ముందుకు సాగడానికి దోహదపడేదిగా ఉంటుంది. నా జీవిత అనుభవంలో కూడా ఇవి చాలా చాలా ఎదుర్కొంటూ వస్తున్నాను. కనుక ఒకసారి విజిటింగ్కి వెళ్ళాలి.
మేము అనుకున్నాం, నేను నా భార్య అనుకున్నాం, ఫలాని గృహాలకు వెళితే బాగుండు అని అనుకున్నాం. ఉన్నట్టుండి ఆలోచన మారిపోతుంది. ఫలాని సహోదరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, లేదా ఫలాని సహోదరి దగ్గరికి వెళితే బాగుంటుంది అని నాలో కలిగింది. సరే, తిన్నగా ఆ గృహానికి వెళ్ళాం. ఆమె పేరు రవణమ్మ. వెళ్ళాం, ఆమెను దర్శించి ఇంకొక సోదరుని దగ్గరికి వెళ్ళాం. ఆ సమయంలో మేము గుర్తించింది ఏంటంటే, ఈ దినము ఈ గృహానికి మేము రావడం చాలా ఎసెన్షియల్, చాలా నీడ్లో వారు ఉన్నారన్నమాట. నా భార్య కూడా అదే అన్నది. ముందు అక్కడికి వెళదాం అనుకున్నాం, అయితే నాకు కూడా ఇదే తలంపు వచ్చింది, ఈ గృహాలు దర్శిస్తే బాగుండు కదా అనే తలంపు వచ్చింది. ప్రియులారా, నిన్న మొన్న ఈవినింగ్ కొన్ని గృహాలు దర్శించాను నేను, నా వైఫ్. చాలా కాలం నుంచి మందిరానికి రావట్లేదు వాళ్ళు. ఒకప్పుడు వచ్చేవారు. ఇంకా చెప్పాలంటే అన్ని జనుల్లో కలిసిపోయారని చెప్పాలి. ఎందుకో వారిని గురించిన చాలా భారం ఉంది. కనుక సండే ఈవినింగ్ యాక్చువల్గా లోకేష్ మేము కలిసి వెళ్ళేవాళ్ళం. వెహికల్ తను డ్రైవ్ చేస్తాడు కాబట్టి కలిసి వెళ్ళేవాళ్ళం. అయితే ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, తనకు కూడా అనుకూలపడలేదు. అయితే ఇంకొక బ్రదర్స్ తీసుకొని మేము సండే వెళ్ళిన గృహం చాలా ఎసెన్షియల్ అన్నమాట. వీళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా లేదా అనే ఆలోచనలో ఉన్నాం. కానీ ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారంటే, వారి విషయాలన్నీ కూడా విడగొట్టి వారితో మాట్లాడడానికి ఒక చక్కటి అవకాశం లభించింది. మందిరానికి రండి అంటే వస్తామన్నా అన్నారు. నిన్న వెళ్ళిన గృహం కూడా అలాగనే ఉంది. ఇంకొక బ్రదర్ని తీసుకుని వెళ్ళాం. అక్కడికి వెళ్ళడం కూడా చాలా అవసరం అనిపించింది. వెళ్ళగానే, అన్న మాకు రాత్రి కళ్ళ వచ్చారన్న మీరు, నేను ఇటువైపు వెళ్తున్నాను, అక్కోళ్ళు సువార్త ప్రకటించుకుంటూ మాకు ఎదురుగా వస్తూ ఉన్నారు. నేను అక్కను చూసి చూడకుండా ప్రక్కకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఆ వెనక ప్రొఫెషన్లో మీరు వస్తూ ఉన్నారు. మీరు వస్తూ మీరు నా వైపు, నేను మీ వైపు చూచాను, అయినా నన్ను చూడలేదు అనుకుంటున్నాడు. మీ వైపు నేను చూచాను. చూసిన తర్వాత మీరు కొద్దిగా ముందుకెళ్ళి నా చెయ్యి పట్టుకున్నారు, చెయ్యి పట్టుకుని నన్ను ఇటు తిప్పారన్నా అన్నాడు. సో ఎంత ఎసెన్షియల్ అంటే అంత సంతోషించామన్నమాట. 31st రండి మందిరానికంటే వస్తామన్న. యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాం, వస్తాం అని చెప్పారనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఆత్మదేవుని ద్వారా నడిపించే విధానం బహుశ్రేష్టమైనదిగా ఉంటుంది. కొన్ని దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడే విధానం సహజ సిద్ధం. అట్ ద సేమ్ టైం దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు అందులో శ్రేష్టమైన ఫలాన్ని మనం పొందగలిగిన వారంగా ఉంటున్నాం. ఓ సత్యం చెప్పమంటారా? ఇదే అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో పౌలు మరి సువార్త బృందం వెళుతున్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే, వారు యాక్చువల్గా ఒక మాట చూద్దామా? నాకు స్పష్టమైన బహుశా మీకు తెలుసుంటుంది. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఒక మాట, 6వ వచనం, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున. 7వ వచనం, యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా 9వ వచనం, మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి వద్దకు రావాలన్నట్లుగా వేడుకోవడం మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ యొక్క స్పర్శతో మన సేవా జీవితంలో అడుగులు వేస్తున్నప్పుడు, సువార్త ప్రకటనలో ముందుకు సాగుతున్నప్పుడు నిజంగా అది విజయవంతమైన ఫలితాన్ని మనకు అనుగ్రహించేదిగా ఉంటుంది. కాగా గమనించండి, ఆత్మదేవుని యొక్క స్వరానికి లోబడకపోతే అయ్యో ఎంత పోగొట్టుకున్నాము అని అసలు నెమ్మది ఉండదు. అనవసరంగా ఈ దినం టైం అంతా వేస్ట్ చేసుకున్నానే అన్నట్లుగానే ఉంటుంది. మీ జీవితంలో లేదా అట్లాగా? నా జీవితంలో చాలా ఉన్నాయి అలాంటివి. సో స్పిరిట్ లీడింగ్, ఆత్మ ద్వారా ఫిలిప్పు నడిపించబడుతున్న విధానం మనకి ఇక్కడ చూస్తూ వస్తున్నాం. అలాగైతే ఆత్మదేవుని యొక్క స్వరాన్ని ఎలా వినగలం? ప్రభుతో ఎక్కువ సమయం మనం గడిపినప్పుడే.
ప్రభుతో ఎంత సమయం మనం ఏకాంతంగా గడుపుతాము, ఆ డైరెక్షన్స్ చాలా చక్కగా ఉంటాయండి. చూడండి, ఆ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం ఆ మాటలు చదువుతాం కదా. ఎవరైనా చదువుతారో పోనీ చెప్పండి. శరీరేచ్ఛ నెరవేర్చరు, విరుద్ధముగా ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకోండి. నాకు చెప్పాను, 2 వాయిసెస్ ఎప్పుడు ఉంటాయి. శరీరంతో నడిపించబడే విధానం, ఆత్మ ద్వారా నడిపించబడే విధానం. ప్రభువైన క్రీస్తు వారు ఆయన అపవాది ద్వారా మరి శోధించబడుతూ వచ్చాడంట. 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అక్కడ మనం చదవగలిగిన మాట ఏంటంటే, లూకాసు సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, వెంటనే ఆయన ఆత్మ ద్వారా బలపరచబడి తన సేవా జీవితంలో సువార్త పనిలో ముందుకు సాగిన వానిగా మనం చూస్తూ వస్తున్నాం. సో రెండవదిగా ఆత్మచేత నడిపించబడుతున్న ఫిలిప్. 3వ మాట చూద్దాం. దయచేసి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం ఇప్పుడు 31వ వచనం అందరం కలిసి చదువుదాం. కాస్త కునుకు పట్టే వరకు కూడా మేల్కోవడానికి అవకాశం ఉంటుంది కదా. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఈ మాటకి నేను ఏమంటానంటే, కూర్చున్న ఫిలిప్. థర్డ్ మూమెంట్, కూర్చున్న ఫిలిప్పు అని మన్నించండి. మీరు బాగా పగలంతా బాగా 10 కిలోమీటర్లు నడిచారంట. తప్పకుండా తూగు నిద్ర వస్తుంది. కాస్త మంచిగానే ఆహారం పెట్టారు, తిన్నారు కనుక శరీరం సహకరించకపోవచ్చు. నాకు అయ్యగారి వాక్యం చెప్పి పని అప్పగించారు కాబట్టి నాకు తప్పదు. సో మొదటి మాట మొదటి కదలిక ఏంటి? లేచిన ఫిలిప్పు. రెండవది ఆత్మచేత నడిపించబడుతూ నడుచున్న ఫిలిప్పు. మూడవది కూర్చున్న ఫిలిప్పు. చూడండి ప్రియులారా, ఈ మాట గమనించండి. దానికి ముందుగా క్షమించండి, 30వ వచనం చదువుదాం. 4వ పాయింట్గా చూద్దాం. 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తిపోయి అతడు ప్రవక్త యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావు అని అడుగ్గా. 3వ కదలిక పరిగెత్తుతున్న ఫిలిప్. 4వది కూర్చున్న ఫిలిప్. చూద్దాం. పరిగెత్తుతున్న ఫిలిప్పు ఎందులో పరిగిస్తున్నాడు చెప్పండి? ఏ పనిలో పరిగిస్తున్నాడు? 2 దినాలు మీరు ఏం చేశారో, ఏ పరుగులో ఉన్నారో అలాంటి పరుగులో పరిగెత్తుతున్న వానిగా మనం. ఎందుకంటే ఈయన సువార్తికుడు, ఈయన పరుగే సువార్త పరుగు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా? దేని వెనక పరిగెత్తుతున్నాడు చెప్పండి? రథం వెనక పరిగెత్తుతున్నాడు. రథం చాలా స్పీడ్ వెళ్తుంది. అంత వేగంగా తను కూడా పరిగెత్తుతున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. పాత నిబంధన గ్రంథానికి కానీ వెళ్ళినట్లయితే రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడొక సేవకుడు, ఆయన కూడా సేవకుడే, ఆయన కూడా దాసుడే, ఆయన కూడా పరిగెత్తుతున్నాడంట. దేని వెంటంటే ఆయన కూడా రథం వెంటే పరిగెత్తుతున్నాడు. అయితే రథం వెంట ఎందుకు పరిగెత్తుతున్నాడు? ధనము కోసం, ఏహలోక సంబంధమైన భోగభాగ్యాల కొరకు, వస్త్రాల కొరకు, పొలాల కొరకు, లేదా వెండి కొరకు, బంగారం కొరకు, మెటీరియల్స్ కొరకై పరిగెత్తుతున్నవానిగా అతన్ని మనం చూస్తున్నాం. ఏం పేరు ఆయన పేరు? రైట్.
అయితే ఒకసారి చెప్పమంటారా, రథం వెంట పరిగెత్తాడు. తెచ్చుకున్నాడా? బంగారం తెచ్చుకున్నాడు, వెండి తెచ్చుకున్నాడు, వస్త్రాలు తెచ్చుకున్నాడు, ఇంకోటి కూడా తెచ్చుకున్నాడు, కుష్టు కూడా తెచ్చుకున్నాడు. నేను హై స్కూల్ చదివేటప్పుడు క్రిస్టియన్ స్కూల్లో చదివాను. అప్పుడు ప్రకాష్ రావు గారని మాకు ఒక టీచర్, సోషల్ మాస్టర్ ఉండేవాడు. ఉదయకాలం చేపలు జరిగేది, అంటే మీటింగ్ జరిగేది పిల్లలందరికీ. ఓసారి ఆయన ఇదే కథ చెప్తా ఉన్నాడు. గ్యాహజీ నయమాను గ్యాహజీ కథ చెప్పి లాస్ట్లో ఏమన్నాడంటే, మాట్లాడటానికి గుర్తుండిపోయినాయి. నయమాన్ అంట వదిలించుకున్నాడు, గ్యాహజీ తగిలించుకున్నాడంట. ప్రియులరా, ఇక్కడ ఫిలిప్పు ఈ దైవజనుడు పరిగిస్తున్నాడంట. ఇతను కూడా రథం వెంట పరిగిస్తున్నాడు. పరుగెత్తుట అనేది చాలా రిస్క్తో కూడిన పని, చాలా అలసట ఉంటుంది. ఇప్పుడు ఉదయం నుంచి ఇంతవరకు మీరు 10 కిలోమీటర్లు ఆల్మోస్ట్ సువార్త పనిలో పరిగెత్తారు. సహజ సిద్ధంగానే ఎంతో అలసట, కొద్దిగా పెయిన్ఫుల్గా బాడీస్ ఉంటాయి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం చదివితే ఆయన పరుగు దేంట్లోనో చెప్తాడు కదా. ఎవరైనా చదవండి పోయిన ఒకసారి. కొద్ది గట్టిగా చదువుతారా? మీకు అందరికి తెలిసిన మాట అది. అయితే దేవుని కృపా సువార్తను గురించి చెప్పండి. సాక్ష్యం ఇచ్చుటకై ఏంటంటే ఇది నా పరుగును నేను పరిగిస్తున్నాను. దేవుని కృపా సువార్తను గురించి విట్నెస్గా ఉండడానికి, సాక్ష్యం ఇవ్వడానికి నేను పరిగెత్తుతున్నాను. ఆ తర్వాత మాట, దాన్ని కంప్లీట్ చేయడానికి నా ప్రాణాన్ని నేను ఎంత మాత్రమును ప్రియమైందిగా ఎంచుకోవట్లేదు. అంటే సువార్తలో ఎంత థ్రెటనుందో చూడండి. అంటే ప్రాణాలు కోల్పోయేంత పరిస్థితి కూడా అంత థ్రెటను సువార్త పనిలో ఉంది అనే సత్యం మనకిక్కడ దైవజనుల ద్వారా తెలుస్తుంది కదా. నిన్నటి దినం మీరు మార్నింగ్ ఈ స్థలంలో సువార్తకు వెళ్ళి మధ్యాహ్నం వచ్చిన తర్వాత మేము మీ కొరకు నిన్న ఎంతో ప్రార్థన చేస్తాం. మధ్యాహ్నం చేసాం, ఉదయం చేసాం, సాయంకాలం చేసాం. మందిరంలో ఉండే ఒక బాబు వాళ్ళ ఆంటీకి ఫోన్ చేశాడు. చేసి ఎలా ఉన్నారు అని అడిగాడు. సువార్త బాగా జరిగిందా అంటే, బాగా జరిగింది ఆంటీ, ఎక్కడ ఎవరు ఏమనలేదు, మమ్మల్ని ఏ విధమైన వ్యతిరేకతలు లేవు, చాలా సాఫీగా జరిగింది అని అన్నాడు. మేము నిజంగా చాలా సంతోషించాము. ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్ ప్రాబల్యం నెల్లూరులో కూడా పెరుగుతూ ఉంది కాబట్టి ఏదైనా థ్రెటన్ ఉంటుంది అని అనుకున్నాం. సో సంతోషించాం. సాధారణంగా మందిరానికి ఒక సోదరి వస్తుంది, మాకు బాగా దగ్గరగా ఉంటుంది. ఆ బాధ్యతలు, మందిరంలో పనులు బాధ్యతలు వహిస్తుంది. నా వైఫ్ ఆమెతో షేర్ చేసుకుంటుంది, కుమారి ఇట్లాగా సువార్త ఇతరం చాలా బాగా జరిగిందంట, ఏ విధమైన వ్యతిరేకతలు లేవు అని అంటే, ఆ అమ్మాయి ఏమన్నదంటే, నేను జస్ట్ రాసుకుంటా ఉన్నాను, అమ్మ సువార్త బాగా జరిగితే థ్రిల్లే ఉంటుంది, ఎవరైనా వ్యతిరేకించి 2 దెబ్బలు కొడితే దాని గురించి మంచిగా ఉంటుంది కదా, థ్రిల్గా ఉంటుంది కదా అని అన్నదన్నమాట. సాఫీగా జరిగింది, వెరీ గుడ్, చాలా సంతోషం. బట్ అట్ ద సేమ్ టైం సువార్తలో వ్యతిరేకతలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ దినాల్లో వ్యతిరేకలు ఉంటాయి. మీలో ఎవరైనా 2 దెబ్బలు, ఇందాక సంతోష్ గారు చెప్తున్నారు, ఎవరైనా కొడతారేమో అని అనుకున్నాను, కొట్టుంటే బాగుండేదేమో. 2 దెబ్బలే కదా, మీరంతా ఉన్నారు, కర్రలు గిర్రలు పట్టుకొని ఉన్నారు, వాటిని చూసినా బెదిరిపోతారు వాళ్ళు. అది ఎంత బాగుండేది తెలిసిన, చాలా థ్రిల్గా ఉండేది.
సరే, ప్రభుత్వం తప్పించాడు, దేవుని స్తోత్రం. ఎన్నో ప్రార్థనలు ఎప్పటి నుంచో ప్రియులు చేస్తూ వస్తున్నారు, అందరూ చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రాణము కోల్పోయేంత థ్రెటన్ కూడా ఈ సువార్త వ్యాపకంలో ఉంది అనేది అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో మనం గ్రహించగలిగిన సత్యం. అవును కదా? అపోస్తలుడైన పౌలు 16వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. తను త్రోయకు వెళ్ళేటప్పుడు అక్కడ రాళ్లతో కొట్టారు, చచ్చిపోయినాడని వీధుల్లో ఈడ్ చేశారు, బ్లీడింగ్. ఎంత ఈడ్చి ఉండకపోతే అతడు చనిపోయాడు అనుకుంటారు. ఆ తర్వాత ఫిలిప్పీ పట్టణంలో కూడా అదే పరిస్థితి తను ఎదుర్కోవడం మనం చూస్తున్నాం. ఏకంగా తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. సువార్త పనిలో ఎందుకు చెప్తున్నానంటే, ఇది పరుగు చాలా హార్డ్. సువార్త పని అనేది వెలుపలికి వెళ్ళి పని చేయడం అనేది చాలా క్లిష్టతర పరిస్థితి. అయితే వినండి, దీని అంతటికీ దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ఫలితం ఇస్తాడు. ఎక్కడ? బహుమానం ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడు? పరలోకంలో ఇస్తాడు. పరలోకంలో ఇస్తాడండి. అవును కదా? ఆ చివరి దినాన 2వ పత్రిక రాస్తూ తిమోతికి, ఇప్పుడు మీకు అందరూ తెలుసు, నా విశ్వాసాన్ని నేను వాడుకున్నా, నా పరుగు తుదముట్టించాను, కంప్లీట్ చేశాను, సువార్తలో నా పరుగు కంప్లీట్ చేసేసాను. అయితే నాకేముంది ఇప్పుడు? దాని వైపు చూశాడు అనమాట. దాని వైపు చూస్తూ ఈ సువార్తలో కలిగే ప్రతి నలుగుడు, ప్రతి పోరాటం, దెబ్బలు, గాయములు, వీటన్నిటిని కూడా భరించిన వానిగా మనం చూస్తాం. పిల్లరా, సువార్త పనిలో అంత సాఫీగా ముందుకు సాగలేం అనే విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. అలాగే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఫిలిప్పు, పరిగెత్తుతున్న ఫిలిప్పుని మనం ఇక్కడ చూస్తున్నాం. చూడండి, సువార్త పనిలో పరిగెత్తేటప్పుడు నన్ను ఒక సత్యం చెప్పనివ్వండి. సువార్తలో ముందుకు సాగేవారు చాలామంది ఒకవేళ సమకూర్చబడవచ్చు, కానీ ఒకవేళ పర్సనల్గానైనా లేదా ఈ రీతిగా వీధుల్లో సువార్త ప్రకటించడానికైనా, సువార్తలు ప్రకటించే వ్యక్తి దగ్గర వర్తమానం ఉండాలి, సువార్త ఉండాలి, వర్తమానం ఉండాలి. వర్తమానం లేకుండా సువార్త ప్రకటనలో ముందుకు సాగితే అందులో ఆశించినంత శ్రేష్టమైన ఫలాన్ని మనము పొందలేని వారంగా ఎంత పరుగు తీసినా కూడా అది వ్యర్థమైపోయేదిగా ఉంటుంది. సపోజ్ చెప్పాలంటే, ఈ దినం నన్ను సహోదరులు మీ దగ్గరికి వచ్చి కొంత ఉపదేశం ఇవ్వమని కోరారు. నెల్లూరు నుంచి కావలికి రావడానికి నా దగ్గర సరైన వర్తమానం లేకపోతే, సరైన ఉపదేశం లేకపోతే, ఇంత లెక్కన నేను పరుగొత్తి వచ్చి మీ మధ్య నిలబడితే ప్రయోజనం ఏంటి? సువార్త ప్రకటనలో కూడా సువార్త ప్రకటించే వ్యక్తి దగ్గర సరైన మెసేజ్ కలిగిన వారంగా ఉండాలి. ఈ సందర్భంలో ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు అబ్షాలోము తరుముతాడు. అబ్షాలోము వెంట యోవాబు పరిగెత్తి వెళతాడు. మొత్తం మీద అతడు మస్తకి వృక్షానికి వేలాడుతూ ఉంటే యోవాబు తీసుకొట్టేస్తాడు, చస్తాడు అతను. ఈ వర్తమానం దావీదుకి అందించాలంటే యోవాబు ఏం చేస్తాడంటే, ఈ రైట్ మెసేజ్ రైట్ వేలో దావీదుకి అందించగలిగిన వారు ఎవరు అని అంటే, తనకు కూషి అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఈ లోపల ఏం జరిగిందో చెప్పమంటారా? అహిమయస్సు అనే ఒకడు నేను పోతా అని, ఒరే నాయన నువ్వెందుకురా, కూసిపోతాడు. చూడండి ఆ మాటలు దయచేసి ఒకసారి, కొద్దిగా తమాషగా ఉంటాయి. సమూయేలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం ఎవరైనా చదువుతారా? సమూయేలు 2వ గ్రంథం. అహిమయస్సు పరిగెత్తుకొని పోయి శుభవర్తమానం నేను వెళ్తా అని పరిగెత్తుకొని వెళ్తాడంట.
అయిన తర్వాత ఇప్పుడు 21వ వచనం చదవండి. ఆ, ఆ, 29వ వచనం. 20 ఆ, 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 ఆ. ఏమైంది తెలియదంట. ఇటు దగ్గర మ్యాటర్ లేదు. కూషి కంటే రన్ ఫాస్ట్ వెళ్ళిపోయాడు అంతే. అసలు ఈయన మ్యాటర్ లేదు ఈయన దగ్గర. చాలామంది మ్యాటర్ లేకుండా సువార్త పనిలో పరిగెత్తుతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ గమనించండి. నేను అంతా కట్ చేసేస్తున్నా. 31, 32, 31, 32. శుభ సమాచారం తెచ్చాను. ఇది పర్ఫెక్ట్ గాస్పుల్ అనమాట. చాలామంది సువార్త చెప్పమంటే బైబిల్ అంతా చెప్పేస్తారు కదా. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా వదరగొట్టి చెప్పేస్తారు. ఎవరికి ఎక్కుతుంది అది? అసలు సువార్త అంటే ఏంటి? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, మాకు చెప్పండి తెలియబడిన సమాచారం మీకు చెప్తున్నా. అదేంటంటే క్రీస్తు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి జస్ట్ గాస్పుల్లో ఈ 3 మాటలు చాలు. దీంట్లో ఉంది శక్తి ఉంది. ఒక వ్యక్తిని మార్చగలిగిన శక్తి. యేసు సిలువలో మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి సజీవుడై లేచాడు. ఈ 3 మాటల్లోనే ఒక పాపిని రక్షించే శక్తి అంతా ఉంది. ఇది అసలు చెప్పరు సువార్తలో. ఈ 3 మాటలు చెప్పేసి రండి అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఎలాంటి కార్యం జరిగిస్తాడంతే. పిల్లరా, మన ఈ విషయాన్ని గమనించాల. ఇక్కడ పరిగెత్తుతున్న ఫిలిప్పును మనం చూస్తున్నాం. అలాగైతే తను ఆత్మల సంపాదన కొరకై, రక్షణ కొరకైన గురితో పరిగెత్తుతున్నాడు. అక్కడ గేహజీ ధనం వెంట పరిగెత్తుతున్న వానిగా మనం చూస్తున్నాం. చాలాసార్లు దేవుని సేవకుల యొక్క గురి దేని మీద ఉంటుంది? సువార్త ప్రకటనలో. నీ గురి సువార్త ప్రకటనలో దేని మీద ఉంది? ఆత్మల సంపాదన మీదే ఉందా? ఆత్మలు సంపాదిస్తే పరలోకంలో దాని యొక్క బహుమానాన్ని పొందుకుంటాం. లేదా ఇదిగో ఈ నయమాను రథం వెంట వెళ్తే అది సంపాదించి తెచ్చిపెట్టుకుంటాం. ఇది వస్తుంది, అది వస్తుంది. జాగ్రత్త అండి, జాగ్రత్త. సరే, నేను కట్ చేసేస్తున్నా మొత్తం. 4వ మాట చూద్దాం దయచేసి. 40 నిమిషాలు అయిపోయింది అంటారు. అయిపోయింది కదా, ఆఫ్ చేసేద్దామా? 5 మినిట్స్ ఉందా? దయచేసి ఈ 5 నిమిషాలు నాకు పరీక్ష. ఇప్పుడు 31 వచ్చింది. అందరం కలిసి చేద్దాం. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చున్నామని ఫిలిప్పును అడిగాను. కాగా ఇక్కడ గమనించండి, ఫైనల్గా కూర్చున్న ఫిలిప్పు మొదటి కదలిక, రెండవ కదలిక నడిపించబడుతున్న, మూడవ కదలిక పరిగెత్తుచున్న ఫిలిప్, నాలుగవ కదలిక కూర్చున్న ఫిలిప్పు. గమనించండి, ఎక్కడ కూర్చుంటున్నాడు ఈ ఫిలిప్? ఇప్పుడు రథం మీద కూర్చుంటున్నాడండి. అంటే ఎవరి పక్కన కూర్చున్నాడో చెప్పమంటారా? మంత్రి పక్కన. ఏ మంత్రి అయినా? ఫైనాన్స్ మినిస్టర్ పక్కన కూర్చున్నాడు. నిజంగా హానర్ కదా, ఎంత ఘనత అంటారు. రథం మీద కూర్చోవడం ఘనత. చూడండి ప్రియులరా, ఇది గొప్ప ప్రివిలేజ్ అన్నమాట. దేవుని దాసుడు కూర్చునుట
రథం మీద కూర్చోవడం ఘనతే, ఘనతే. చూడండి, దేవుని దాసుని యొక్క ఘనత కొరకు దేవుడిచ్చిన ఒక సాధనం ఏంటో చెప్పమంటారా? మీకు తెలుసు, 149వ కీర్తనలో 9వ వచనంలో ఆయన భక్తులందరికీ ఇదే ఘనత. ఏంటి ఘనత? దేవుని యొక్క వాక్యమే ఘనత, దేవుని యొక్క వాక్యమే ఘనత. కాబట్టి ఇది దీన్ని పట్టుకొని ఊరంతా తిరగడం అని కాదు. ఈ వాక్యాన్ని, సత్యవాక్యాన్ని దేవుని ఏ సేవకుడైతే చక్కగా సరిగా విభజించి ప్రజలకు అర్థమయ్యేలాగా ఉపదేశిస్తాడో అతడు నిజముగా ఘనతకు పాత్రుడే, నిజముగా ఘనతకు పాత్రుడే. ఉదాహరణకు చాలామంది దైవజనులు, వాక్యోపదేశకులు మనం ఎరుగుదాం. బ్రదరన్ ఫెలోషిప్స్లోనైనా, ఈవెన్ భక్సింగ్ గారి ఫెలోషిప్స్లోనైనా చాలా శ్రేష్ఠులైన వాక్యోపదేశకులు ఉన్నారు. ఎందుకు వారిని అంతగా మనం హెచ్చిస్తాం? వారు దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో విపులీకరించి చక్కగా విడగొట్టి కొంతమంది గమనించండి, అసలు ప్రజలకు అర్థం కాకుండా చెప్పడమే ప్రీచింగ్ అనుకుంటారు. ప్రజలకి అసలు ఏం అర్థం కాదు, అసలు ఏం చెప్తున్నాడా మనకి ఏం అర్థం కాదు. చెప్పేస్తాడు, ఒక గంట సేపు కేకలేసి చెప్పేస్తారు. దేవుని వాక్యాన్ని అర్థం కాకుండా చెప్పడం ఏంటి? చాలామంది ఉన్నారు ఇలాంటి బోధకులు. కొంతమంది ఉంటారు హెలికాప్టర్ బోధకులంట. వాళ్ళు ఆదికాండం లేస్తారు, దానియేలు గ్రంథంలో దిగుతారు, ఆడలేస్తారు, ప్రకటన గ్రంథంలో దిగుతారు. హెలికాప్టర్ బోధకులు. వాక్యాన్ని అక్కడున్న దాన్ని చదువు, క్షుణ్ణంగా ధ్యానం చేయి, విడగొట్టు, అందులో నుంచి కొన్ని మాటలు ప్రజల దగ్గర తీసుకెళ్ళు. అవి మదిలో, హృదయంలో పనిచేస్తుంటే వాళ్ళ యొక్క జీవంతో నింపబడుతుంది కదా. ఆ తర్వాత చూడు వారు మనల్ని ఎంత గనపరుస్తారో. అవును కదా. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడు చూడండి. ఒక మాట చదువుదాం. తిమోతి మొదటి పత్రిక 5:17. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని ఏం చేయాలంట? రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఇచ్చాయి. ఏంటంట? ఉపదేశంలో వీరేం చేస్తారంటే ప్రయాసపడతారు. బయట దగ్గర కూర్చొని త్రవ్వుతారన్నమాట. త్రవ్వుతారు, చెమట వస్తారు, మోకాళ్ళ మీద కూర్చొని సాధన చేస్తారు. అది స్తుతికూటం కాబట్టి మనకు కొన్ని మంచి మెటీరియల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒక 4 వచ్చిన టకటకటకట ఏరేసుకొని దాన్ని పొందిక చేసుకొని పెట్టేద్దామా? ఇది ప్రేయర్ మీటింగ్ కాబట్టి ప్రేయర్కి సంబంధించిన 4 వాక్యాలు తీసుకొని దాన్ని విడగొట్టిపోయడమనా? ఇది బైబిల్ స్టడీ కాబట్టి నెవర్ అండ్ నెవర్ ప్రయాసపడదాం. వారిని రెట్టింపు ఘనత ఎక్కడ వస్తుందంటే చెప్పండి, దేవుని యొక్క వాక్యంలో నుంచే వస్తుంది. ప్రియులారా, అలాగైతే ఇక్కడ ఫిలిప్పు వాక్యాన్ని బహుశ్రేష్టమైన రీతిలో వివరించి చెప్తా ఉన్నాడు. అతను చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఆయనకు అర్థం కావట్లా. కాబట్టి ఎక్కి కూర్చో. నువ్వు ఏం చదువుతున్నావు? ఇదిగో ఇది చదువుతున్నా. నాకు ఎవరైనా చెప్తే కదా దీని గురించిన గ్రహింపు నాకు వస్తుంది. సో దాన్ని చక్కగా వివరించి, ప్రవక్త అయిన యెషయా ఎవరి గురించి రాసి పెట్టాడో, ఆ గొర్రెపిల్ల ఎవరు? ఆ గొర్రెపిల్ల ప్రవక్త గురించి చెప్తున్నాడా, లేకపోతే ఇంకెవరి గురించి చెప్తున్నాడా? లేదు, యేసుక్రీస్తు ప్రభు అనే ఆయన ఉన్నాడు. ఆయన వధించబడిన గొర్రెపిల్ల, ఆయన ద్వారా విమోచన, రక్షణ. ఇది సువార్త. ఈ విషయాన్ని ఇక్కడ ఫిలిప్పు విడగొట్టి చక్కగా వివరించి చెప్తున్నప్పుడు అతనిలో విశ్వాసం జనిస్తుంది. క్రీస్తును రక్షకునిగా స్వీకరించడానికి సిద్ధమైపోతున్న వానిగా మనం చూస్తూ వస్తున్నాం. పరిస్థితిని బట్టి, ఆ వ్యక్తుల యొక్క స్థితిగతులను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని వివరించుదామా? రథాల మీద కూర్చుంటామండి. ప్రజల ద్వారా హెచ్చించబడి ఘనతకు పాత్రలుగా చేయబడతాం. అలాగే చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు
మనకు బోధించునుగాక, నేర్పించునుగాక. మీరు వద్దన్న చెప్తానండి, మీరు చెప్పొద్దన్న చెప్పేస్తాను. రైట్. అలాగైతే ప్రియులరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎంత చక్కగా ధ్యానం చేస్తున్నాం, ఎంత చక్కగా మరి విడగొడుతున్నాం, ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తున్నాం. పరీక్ష చేసుకుందాం, వాక్యంతో మెలుగుదాం. ఫైనల్గా చూద్దాం. దయచేసి ఇప్పుడు చివరి వచనానికి వచ్చేద్దాం. చివరి వచనం దయచేసి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం ఇప్పుడు 39వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 39. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. ఈ భాగానికి నేను ఒక పేరు పెట్టాలనుకున్నాను. ఏంటంటే ఎగిరిపోయిన ఫిలిప్పు. ఎగిరిపోయిన ఫిలిప్పు. మొదటి మాట, మొదటి కదలిక. రెండవది నడిపించబడిన, నడుస్తున్నా లేదా నడిపించబడుతున్న. మూడవది, నాలుగవది ఇది చెప్పాలి అంటే ఎగిరిపోయిన ఫిలిప్పు అని చెప్తాను. ఎందుకో చెప్పమంటారా? గమనించండి. ఇక్కడ రథం దిగారు ఇద్దరు. ఫిలిప్పు బాప్తిస్మం ఇస్తున్నాడు నపుంసకునికి. నీళ్ళల్లో నుంచి రాగానేనంట ఏం జరిగిందో చెప్పమంటారా? దేవుని ఆత్మ ఫిలిప్పును ఏముంది? కనిపోయాను. నపుంసకుడు సంతోషించచ్చు వెళ్ళిపోతున్నాడంట. అంటే ఇంకా అక్కడ రాయబడిన మాట ఏంటంటే మరెప్పుడు కూడా వారు కలుసుకోలేదంట, చూడకూడదు కదా. అమ్మటేనా? చూడండి ఏమంటాడు, మరి ఎన్నడను చూడలేదు. సో డైరెక్షన్ ఎలా ఉందంటే, ఫిలిప్ ఏమంటే నార్త్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నాడు, నపుంసకుడు సౌత్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఒకరికొకరు ఇద్దరు కూడా భిన్నమైన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. వినండి, నేను ముగిస్తున్నాను. అదే మనమైతే ఏం చేస్తాం? అబ్బా ఈరోజు పెద్ద చేప దొరికింది, ఇక వదిలేదిలే. దేవుడు ఎంత నమ్మకమైన వాడండి, నా పరిచర్ని ఎంతగా గణపరుస్తున్నాడు. ఏమండి చక్కగా. ఎందుకు ఈయన ఎవరు చెప్పండి? ఫైనాన్స్ మినిస్టరు. ఇక వదిలేదులే. బ్రదర్ నీతో పాటు వస్తానండి, ఐథియోపియా దేశానికి వస్తాను. మేము వస్తే విశ్వాసంలో బలపరచాలా? అక్కడ ఎవరైనా ఉంటే శృతి కూడిక సువార్త కూడికలో పెట్టాలి. బిల్డింగ్ ఉంది, పునాదులు వేస్తున్నాం, స్లాబ్ వేయాలా? ఇదిగో మైక్ సెట్ ఒకటి కావాలి చర్చికి, పిఏ సిస్టమ్, మంచి సిస్టమ్ కావాలి. సో ఎన్ని ఉంటాయి మనకు ఆలోచనలు, ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాం కదా వీటన్నిటి కోసం. సో బిగ్ పర్సన్ దొరికాడు. కాబట్టి బ్రదర్ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? మీ అడ్రస్ ఎక్కడా? ఎప్పుడైనా మీ ఇంటికి రావచ్చా? ఏమండి మన ఆలోచనలు ఎట్లా ఉండవా? ఎగిరి వెళ్ళిపోతున్నాడు. మరి అన్నాడు కూడా వారు ఒకరినొకరు కలుసుకోలేదు. చాలాసార్లు మన కనుదృష్టి ఎవరైనా పెద్దోడు కనబడితే వారి నుంచి ఏం నాకు 4 కుమార్తెలు ఉన్నారు కాబట్టి వాళ్ళని పెళ్ళిళ్ళు చేయాలా, ఈయన పనికొస్తాడు. సత్యం చెప్పంటారా? ఫిలిప్పు తన ఆత్మీయ జీవితంలో ఎంత పరిపక్వత పొందినాడంటే, నా అవసరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. నా ఆధారం క్రీస్తే, ఏ మనుషుడు కూడా కాదు. నన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు.
నా ప్రతి అవసరత ఆయన తీస్తాడు. నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. అతని యొక్క ఆలోచన ఆర్థిక సంబంధమైన వాటిని నేను సమకూర్చుకోవాలనేది కాదు, కానీ ఆత్మల సంపాదన. మరి అన్నటికీ అసలు నేను బాప్టిజం ఇచ్చాను. ఎంతమంది గురించి చెప్పుకుంటాం మనం? ప్రభుడు అన్నమాట. మనకు అవసరం లే. ప్రియ సోదరుడా సోదరి, చివరి మాట, ఎగిరిపోయిన ఫిలిప్పు. ప్రార్థన చేస్తాం. 5 కదలికలు ఈ సువార్తికుల్లో మనం చూస్తున్నాము. అయితే క్షమించండి, నేను ప్రారంభంలో ఒక మాట నేను చదివాను. మరోసారి నేను చదివి ముగిస్తాను. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో 40వ వచనం. అయితే ఫిలిప్పు ఆ జ్యోతిలో కనబడిన అక్కడి నుండి కైసరేకు వచ్చే వరకు అతడి పట్టణంలన్నింటిలో సంచరించు సువార్త మాస్ ఎవాంజలిజం. బహుశా నిన్న ఈ దినం మీరు మాస్ ఎవాంజలిజమే చేశారు. అయితే సత్యం చెప్పమంటారా? చాలా భయముతో, చాలా కలవరంతో ఈ సువార్త జరిగి ఎక్కడ పెట్టినా కూడా, ఈవెన్ మన ఆంధ్రాలో కూడా ఇదే సిచ్యువేషన్స్తో సువార్తలో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఈ దినాల్లో మనం చేయగలిగింది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అదేంటంటే పర్సనల్ ఎవాంజలిజం కదా. ఇందాక ఆ మాట చదివాం కదా, చూడండి ఏముంది 35వ వచనంలో. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించిన. పర్సనల్ ఎవాంజలిజం ప్రతిరోజు చేయొచ్చు, ప్రతి స్థలంలో చేయొచ్చు. మన చుట్టూ ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఆటో ఎక్కావా, ఆటో డ్రైవర్కి 2 మాటలు చెప్పు. బస్సులో కూర్చున్నావా, ప్రక్కన ఉన్నవాడు నశించిపోయేవాడే, అతడికి కూడా ఒక మాట చెప్పు. షాప్కి వెళ్ళావా, అతడు కూడా క్రీస్తుని ఎరగని వాడే, అతనికి ఒక మాట చెప్పు. ఇదే కరపత్రికలు బ్యాగ్లో పెట్టుకొని ఇవ్వండి. మా దగ్గర ఎప్పుడూ కరపత్రికలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ వ్యక్తి మా ఇంటికి వచ్చినా, కూలి పని చేయడానికి వచ్చినా, ఏ పనులు చేయడానికి వచ్చినా తప్పకుండా నేనైనా నా భార్య అయినా ఖచ్చితంగా 2 మాటలు వాళ్ళకి చెప్పి పంపిస్తాం. ఇలాగా ఒక బ్రాంచ్ చర్చి కూడా స్టార్ట్ అయింది కావేరిలో. వైకుంఠపురంలో ఒక బ్రాంచ్ చర్చి ఈ రీతిగానే స్టార్ట్ అయింది. అతడు వెండరు, కూరగాయలు వచ్చేవాడు. కూరగాయలు అమ్ముకుంటూ వస్తున్నప్పుడు అన్యుడు, త్రాగుబోతు, నా వైఫ్ కూరగాయలు కొనడానికి వెళ్ళి, యేసు ప్రభు నమ్ముకో, ఆయన నీ వ్యాపారాన్ని కూడా ఆశీర్వదిస్తాడు అంటే, మాకు వద్దమ్మా, మా దేవుడు చాలామంది ఉన్నారు. లేదు నువ్వు అనుకో అంటే ఆ కుర్రోడు యేసు ప్రభుని అనుకుంటా పోతున్నాడంట. ఆ పక్క వీధికి పోయేటప్పటికి మొత్తం అయిపోయినాయి. అంతవరకు ఏం జరిగిందంటే అస్సలు తిరిగి సరుకు మళ్ళా చాలా వెనక్కి తీసుకెళ్ళిపోయాడంట. వాళ్ళు విశ్వాసం కలిగింది. మరుసటి రోజు వచ్చి అక్కాడుంది వచ్చాడు, నా దగ్గర తీసుకొచ్చింది. నేను కొన్ని మాటలు చెప్పాను. అతను విశ్వాసం కలిగింది, రక్షించబడ్డాడు, భార్య రక్షించబడ్డది. ఒక చిన్న సంఘం అక్కడ ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దినాల్లో చెదిరిపోయిన విశ్వాసులంట 11వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఏం చేస్తున్నారు? మాటలాడుచూ సువార్త చెప్తా ఉన్నారు. సంఘాలు, అంత్యోకయ సంఘాలు నిర్మించబడ్డాయి కదా. సో ఈ దినాల్లో మనం చేయగలిగిన ఒక శ్రేష్టమైన కార్యం అది. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు, అనుదినము రక్షణ వార్తను, సువార్తను ప్రకటిద్దాం. అనుదినము ప్రకటిద్దాం. ఇప్పుడు అప్పుడప్పుడు క్యాంప్స్ ఇస్తే ఇలాగ వచ్చి రావడమే కాదు, సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉంది. ప్రభు యొక్క బల్లను విరుస్తున్నామా? ఆయన మరణం ప్రచురిస్తేనే మరుసటి ఆదివారం వచ్చి ఆ బల్లలో చేవేయండి, లేకపోతే చేసే ఆధిక్యత మనకు లేదు. ప్రార్థన చేసుకుందాం.